కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకొచ్చారు. నిందితుడు విశాల్ తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షులను విచారించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా తేల్చారు పోలీసులు. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబట్టినట్లు తేలింది. నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడు. తమ పార్టీ నేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పారు. రాజకీయ మైలేజ్ ని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు అంగీకరించాడు. కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకొచ్చారు. నిందితుడు విశాల్ తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షులను విచారించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా తేల్చారు. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబట్టినట్లు తేలింది. నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడు. తమ పార్టీ నేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పాడు. రాజకీయ మైలేజ్ ని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు అంగీకరించాడు. కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. సంచలన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, సో ఓవరాల్ గా రిమాండ్ రిపోర్ట్ ని ఏ విధంగా చూడాలి? లఘుచర్ల సంబంధించిన దాడి ఇప్పుడు ఒక రాజకీయ అంశంగా మారిపోయింది, పొలిటికల్ స్ట్రాటజీ మారిపోయింది, పొలిటికల్ గా ఒక ఆటంబంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి చూసినట్టయితే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విచారించి అతని రిమాండ్ పంపించేది 14 రోజులు రిమాండ్ వెళ్లారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అయితే ఆ కీలకమైన అంశాలు చూస్తే ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ప్రస్తావన జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ చెప్పిన ఆదేశాల మేరకు దాడిలో పాల్పడటం, కేటీఆర్ మైలేజ్ కోసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళ మీద దాడులు చేయాలి, ప్రభుత్వాన్ని పూర్తిగా అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి, ప్రభుత్వాన్ని పూర్తిగా కించపరిచే విధంగా చేయాలి, ప్రభుత్వం సంబంధించి వ్యవహారం పూర్తిగా బట్టబయలు చేయాలి, ప్రభుత్వం సంబంధించి పూర్తి స్థాయి కూడా డ్యామేజ్ చేయాలన్న ఒక ఆదేశాల మేరకే ఈ మేరకు దాడి చేశామని చెప్పి కూడా అటు పట్నం నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే నరేందర్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే దీంట్లో చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. సురేష్ తర్వాత విశాల్ తో పాటు కొంతమంది కలిసి ఈ విధంగా కుట్ర చేశామని చెప్పడం జరిగింది. అయితే సురేష్ తో దాదాపుగా 40 సార్లు అటు నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ లో మాట్లాడడం జరిగింది. ఆ 40 సార్లు ఏం మాట్లాడారనే విషయం కూడా ప్రస్తావించి అందుకు సంబంధించిన కాల్ డాటా మొత్తం కూడా నరేందర్ రెడ్డి గుర్తుపెట్టి సురేష్ తో మీరు ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు, దేనికోసం మాట్లాడారు, అసలు మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది, అంతేకాని సురేష్ విశాల్ ఇందులో కీలకంగా ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా మీతో తరచుగా టచ్ లో ఉన్నారు, మీతో మాట్లాడడం జరిగింది, మీతో మాట్లాడిన తర్వాతనే లఘుచర్లకు వెళ్లిన కలెక్టర్ తో పాటుగా మిగతా అధికారులపైన దాడి చేయడం జరిగింది. కాబట్టి దీని దాడి వెనుక అసలు కుట్రదారులు ఎవరన్న విషయాన్ని కూడా అటు నరేందర్ రెడ్డిని విచారించినప్పుడు, నరేందర్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఒకే విషయాన్ని చెప్పడం జరిగింది. అతను ఏదైతే కేటీఆర్ ఇచ్చిన ఆదేశం వరకు కావచ్చు ఆ ఆదేశాలకు అనుగుణంగానే దాడి చేశామని చెప్పి కూడా అటు నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఆర్థిక సాయం కావచ్చు, లేకుంటే వాళ్ళు జైలుకు వెళ్తే దానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకుంటే కోర్టు విషయాలు కావచ్చు, అవన్నీ మేము చూసుకుంటామని చెప్తే అక్కడ గ్రామస్తులతో పాటు కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి ఈ మేరకు దాడి చేశారని చెప్పి కూడా నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హీరింగ్ సమయంలో అధికారులపై దాడి చేయాలి, లేకుంటే ఆ భూములు మీకు దక్కవి, ఆ భూములు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి, మీరు మొత్తంగా రోడ్ మీద వెళ్తారని చెప్పి కూడా రెచ్చగొట్టి ఈ మేరకు సురేష్, విశాల్ తో పాటు మొత్తంగా 40 మంది ఈ కేసులో ఇప్పటికీ ఉండడం జరిగింది. ఈ రోజు ఇప్పటికీ మొత్తంగా 20 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో విశాల్ తర్వాత సురేష్ నరేందర్ రెడ్డి ఈ మొత్తంగా ఈ ముగ్గురు కీలకంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని విచారించినప్పుడు మాత్రం కేటీఆర్ తో పాటు మిగతా సంబంధించిన కొంతమంది ముఖ్య నేతల పేరు చెప్పడం జరిగింది. అయితే ముందస్తు
ప్లాన్ ప్రకారమే దాడి చేశారని చెప్పడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ అక్కడ ప్రజాప్రాయ సేకరణ కూడా వస్తున్నాడు, కలెక్టర్ తో పాటు మిగతా అధికారులు వస్తున్నారు. ఈ అధికారులను అక్కడ తరిమి కొడితే మీ భూములు మీకు దక్కుతాయి, లేకుంటే మీ భూములు దక్కకుండా పోతాయి, మీ రోడ్డు మీకు వస్తారని చెప్పి కూడా అటు సురేష్ తో పాటు ఆ విషయాల తర్వాత పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టడంతో ఆ మేరకు దాడి చేశారని చెప్పడం జరిగింది. అయితే ఇందులో కేటీఆర్ పేరు రావడంతో ఇప్పుడు రాజకీయ టర్నౌట్ తీసుకుందని చెప్పొచ్చు, రాజకీయంగా ఇప్పుడు పలు మలుపులు తిరిగిందని చెప్పొచ్చు. కేవలం అక్కడ గ్రామస్తులు కొంతమంది నాయకులు కలిసి దాడి చేశారని చెప్పి ముందు పోలీసులు చెప్పినప్పటికీ ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఇందులో రావడంతో ఇప్పుడు పొలిటికల్ టర్నౌట్ తీసుకుని చెప్పొచ్చు. దీన్ని ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది, పొలిటికల్ టర్నౌట్ తీసుకునే నేపథ్యంలో కేటీఆర్ పేరు ఇందులో వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ తర్వాత పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, కేటీఆర్ పక్కనున్న పిఎల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వాళ్ళతో కలిసి పట్నం నరేందర్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడారు అన్న విషయం కూడా తెలుసుకున్న తర్వాత ఫర్దర్ గా ఆ పిఎల్తో పాటు కేటీఆర్ సంబంధించిన పిఎల్తో పాటుగా అటు మిగతా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటది, వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే లఘుచర్ల దాడి వ్యవహారం మొత్తం కూడా పొలిటికల్ టర్నౌట్ తీసుకుంది, రాజకీయ మలుపు తీసుకుంది. ఇందులో ఉన్న కీలక నేతలకు మరికొందరు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది, ఫర్దర్ గా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికి 20 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో 40 మంది అక్యూజ్ గా పేర్కొంటే 20 మంది అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు పరారులో ఉన్నారు. పరారులో ఉన్న వారి కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.